బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఇంగ్లాండ్ టూర్లో ఉన్నటువంటి టీమిండియాలో వైభవ్ సూర్యవంశీ ప్రజెంట్ ఆడుతున్నాడు. అయితే ఆ ప్లేస్లో సంజును పక్కన పెట్టాల్సి వచ్చింది. సరే, వరుసగా గత 3 మ్యాచ్లు విఫలమయ్యాడు కాబట్టి సంజు ప్లేస్లో వైభవ్కి అవకాశం ఇచ్చారని చెప్పేసి అనుకుండొచ్చు. కానీ నెక్స్ట్ జరిగేటువంటి టూర్కి కూడా జింబాబ్వేకి కానీ లేకపోతే తర్వాత మ్యాచ్లకు కానీ సంజు శాంసన్ని అసలు 15లోకి తీసుకోకపోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో అసలు సంజు శాంసన్ని మొత్తానికే పక్కన పెట్టేశారా, ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, సంజు శాంసన్ సరే వరుసగా కొంత విఫలమవడం వల్ల 1-2 మ్యాచ్లకు పక్కన పెడతారు అనుకున్నాం. కానీ ఇప్పుడు మొత్తానికే నెక్స్ట్ టూర్లకు కూడా మిగతా మ్యాచ్లు అన్నిటి కూడా ఆ ప్లేస్ని కంప్లీట్గా తీసేసినట్టు కనపడుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఇక ఇండియా నుంచి సంజు శాంసన్ కెరీర్ ముగిసినట్టే అనుకోవచ్చా? మీ క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు సార్. ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత, అజిత్ అగర్కర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అయిన తర్వాత ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలా జరుగుతున్నాయి. వాటికి ఎలాంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ మనకు కనపడదు. దాన్ని మనం ఏదైనా వాళ్ళు ఒక ఒమిషన్ ఆర్ కమిషన్ ఏదైనా సెలక్షన్ కానీ నాన్ సెలక్షన్ కానీ మనం వ్యాఖ్యానించడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం నోరెళ్ళు పెట్టడం తప్ప చేసే పని ఏమీ లేదు. ఎందుకంటే మీరు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయినంత మాత్రం పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అతను హీ హాజ్ వన్ అస్ ది వరల్డ్ కప్. 3 క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక నాకౌట్ గేమ్ లాగా అయిన వెస్టిండీస్ మ్యాచ్తో అతను మనకి ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు, మ్యాచ్ విన్నింగ్ నాట్. తర్వాత సెమీఫైనల్లో ఫైనల్లో కూడా అదే రకంగా ఆల్మోస్ట్ 3 కూడా సెంచరీ సమీపానికి వచ్చి హీ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ అవర్ విన్స్ ఇన్ ఆల్ 3 ఇంపార్టెంట్ మ్యాచెస్. ఎవరు ఆడారు అంత గొప్పగా మీకు? ఏ వరల్డ్ కప్లో మన టాప్ ప్లేయర్స్ ఆడారు? విరాట్ కోహ్లీ ఆడా, సచిన్ టెండూల్కర్ ఆడా, రోహిత్ శర్మ ఆడా, ధోని ఆడా? ఎవరు ఆడలేదు కదా. అంత అద్భుతంగా ఆడి మనం గెలిపించిన ప్లేయర్ని 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయితే ఏమైంది? అభిషేక్ శర్మ ఫెయిల్ కాలేదా? మీకు వరల్డ్ కప్లో ఫైనల్ వరకు అతను ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఫైనల్లో 50 చేశాడు, కానీ హీ వాజ్ గివెన్ ఏ లాంగ్ రో. సో అది ఫెయిల్ అవడం అక్కడ ఆస్పెక్ట్ కాదు. సరే, వైభవ్ సూర్యవంశీని మీరు తెర మీద తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. ఎందుకంటే అతను ఉన్న ఫామ్ కానీ అతను ఉన్న ఎబిలిటీ, ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, అతని టీంలో ప్లేస్ కల్పించాలి, కరెక్టే. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మ్యాచ్లో అభిషేక్ని ఆడించండి, ఒక మ్యాచ్లో సంజుని ఆడించండి. లేకపోతే లేదంటే సార్ మిడిల్ ఆర్డర్లో కూడా సంజుకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. మిడిల్ ఆర్డర్లో కూడా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది తనకు. మనకు మిడిల్ ఆర్డర్లో కూడా ఇప్పుడు సంజు ఉంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇషాన్ కిషన్ ఈస్ ప్లేయింగ్ 2 ఫార్మాట్స్. అతను వన్డేస్ ఆడుతున్నాడు, T20s ఆడుతున్నాడు. అతన్ని కూడా మీరు రొటేషన్లో పెట్టుకొని మీరు అన్నట్టుగా నెంబర్ 3లో సంజుని ఆడించుకోండి. మీకు అక్కడ ఒక రైట్ హ్యాండర్ కూడా దొరుకుతాడు. సో ఆ రకంగా ఈ ముగ్గురు మధ్య రొటేషన్ పెట్టచ్చు. ఎందుకంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఈజ్ 2 years అవే, చాలా దూరంలో ఉంది. బయలెటరల్స్లో వీళ్ళకి ఏంటంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు కాబట్టి సంజు శాంసన్ ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ T20s ఫర్ ఇండియా. వన్డేస్ ఆడలేదు, టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. సో అతనికి ఎందుకని అతను పక్కన పెడతారో అర్థం కాదు. సరే, ఒక మ్యాచ్లో అతని రెస్ట్ ఇచ్చి వైభవ్ని ఆడించారు, అది బాగానే ఉంది. కానీ జింబాబ్వే టూర్కి ఎందుకు అతన్ని తీసుకెళ్ళకపోవడం ఒక పెద్ద తప్పు అయితే, దానికి కారణం చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పుగా నేను భావిస్తాను. అట్లీస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్. దీస్ మేజర్ స్టేక్ హోల్డర్స్ ఎవరు మన ఇండియన్ క్రికెట్లో ఇంత కాసుల వర్షం కురుస్తుందంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్స్కున్న ఆ అభిమానాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సో ఫ్యాన్స్కి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. వరల్డ్ కప్ విన్నింగ్ హీరోని, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కప్, అతన్ని మీరు ఎందుకు పక్కన పెట్టారు అనేది చెప్పాలి కదా. చెప్పకుండా టీం అనౌన్స్ చేసి కామ్గా ఊరుకున్నారు. టీం అనౌన్స్ చేసిన 24 గంటలు అవుతున్న ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్, దెర్ ఈజ్ నో క్లారిఫికేషన్ ఫ్రమ్ BCCI ఆర్ సెలక్షన్ కమిటీ. చెప్పాలి కదా ఎందుకని అతన్ని పక్కన పెట్టి. రెస్ట్ ఇచ్చారా, లేకపోతే ఇంకేదైనా ఇంజరీ ఉందా అతనికి, లేకపోతే అభిషేక్ శర్మని ఎందుకు ప్రిఫర్ చేశారు? అభిషేక్ శర్మ ఆల్రెడీ స్కోర్డ్ రన్స్. పక్కన పెడితే అభిషేక్ శర్మను పక్కన పెట్టాలి మీరు. ఎందుకంటే అందరు కొత్త ప్లేయర్స్ తీసుకెళ్తున్నాం. అభిషేక్ శర్మ కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏం లేదు. మన ఐర్లాండ్లో బాగా ఆడాడు, ఇంగ్లాండ్లో కూడా బాగా ఆడుతున్నాడు. సో ఫామ్లో లేని సంజు శాంసన్ని ఫామ్లో వచ్చేలాగా అతనికి అవకాశం ఇవ్వాలి. దట్ షుడ్ బి ది స్ట్రాటజీ. అంతేగాని మీరు అభిషేక్ శర్మని తీసుకుని సంజుని పక్కన పెట్టడంలో దెర్ ఇస్ నో మీనింగ్. ఏ రకంగా ఆలోచించినా దీనికి ఒక రీజనింగ్ అయితే కనబడదు. ఒకే ఒకటి నాకేం కనిపిస్తుందంటే, అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. ఈ టీంలో ఒక్కొక్క స్పిన్నర్ని తీసుకెళ్తున్నా, మిగతా అందరూ పేసర్స్ ఉన్నారు. సో అలాంటప్పుడు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్గా ఉంటాడని చెప్పి అతను తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు ఈ షుడ్ హ్యావ్ టేకెన్ 1 more స్పిన్నర్. మీరు
ఐర్లాండ్కి ఇంగ్లాండ్కి 16 ప్లేయర్స్ని తీసుకెళ్లారు. మీరు జింబాబ్వే కూడా 16 మంది తీసుకెళ్ళి ఉండొచ్చు, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకెళ్ళి ఉండాల్సింది. ఏ రకంగా చూసుకున్నా లాజిక్ అందని వ్యవహారం ఇది. చాలా దారుణమైన విషయం. నిన్నటి నుంచి సోషల్ మీడియా అట్టుడికిపోతుంది. అంటే అందరూ ఎప్పుడు కూడా సంజు శాంసన్కే అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక వాదన కూడా కొనసాగుతుంది సార్ చాలా సందర్భాలలో కూడా. అది కరెక్టేనా కాకపోయినా అలాంటి దానికి ఒక అవకాశం ఇచ్చారు మీరు. సంజు శాంసన్, జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అనేది హ్యాష్ చాలా సార్లు మనం చూస్తాం. సో మరొకసారి మీద ఒక అవకాశం ఇచ్చారు, జస్టిస్ ఫర్ సంజు శాంసన్కి. ఎందుకంటే సంజు శాంసన్ మీరు 1 డేస్లో కూడా తీసుకుంటే ది లాస్ట్ ఇన్నింగ్స్ ఫర్ ఇండియా హీ ప్లేడ్ ఇన్ 1 డే ఇంటర్నేషనల్స్, ఈ స్కోర్డ్ 100 చేసిన తర్వాత మళ్ళీ అతను 1 డేలో ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడేమో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన తర్వాత అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటాయి వీళ్ళ లాజిక్. ఎందుకు సరే కెప్టెన్ని పక్కన పెట్టారు, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ పక్కన పెట్టారు, అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనండి, అతని ఫామ్ అనండి. కానీ సంజు విషయంలో అలాంటి ఏం లేవు కదా. 2-3 మ్యాచ్లు ఫెయిల్ అవడం అనేది కామన్గా ఎవరికైనా అవుతుంది. తర్వాత అతను హీఈస్ నాట్ ఏ కన్సిస్టెంట్ ప్లేయర్. సంజు శాంసన్ విషయంలో మన అందరికీ తెలిసిన విషయం, కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో బాగా ఆడే ప్లేయర్ కాదు, లైక్ శుభ్మన్ గిల్. కానీ ఆడిన మ్యాచ్లో హీ ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్. సో ముఖ్యంగా అతను బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉంది, పెద్ద మ్యాచ్లు బాగా ఆడతాడు. అలాంటి ప్లేయర్కి మీకు లాంగ్ రన్ ఇవ్వాలి. ఇవ్వకుండా మీరు సడన్గా అతన్ని డ్రాప్ చేయడం, దానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం, యాజ్ ఇఫ్ ఏదైనా డిసిప్లిన్ రియాక్షన్ తీసుకున్నారు అన్నట్టుగా అనవసరంగా మీరు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అందరూ సెలక్షన్ కమిటీ దుమ్మెత్తి పోసే అవకాశం కల్పించారు. సో దే ఓవ్ అన్ ఎక్స్ప్లెనేషన్, సెలెక్టర్స్ ఓవ్ అన్ ఎక్స్ప్లెనేషన్ టు ది ఎంటైర్ క్రికెటింగ్ ఫ్రాటర్నిటీ ఆఫ్ ఇండియా. అలాగే అనుకోని జరిగిందో అనుకోకుండా జరిగిందో కానీ టీంలో ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. అంటే గౌతమ్ గంభీర్ కోచ్ కూడా లెఫ్ట్ హ్యాండరే. మరి ఆ ఉద్దేశంతోనే ఏమైనా లెఫ్ట్ హ్యాండర్లో వచ్చారా, లేకుంటే ఆ కాంబినేషన్ అలా సెట్ చేశారో తెలియదు. కానీ ఇది కూడా ఒక కాంట్రవర్సీకి దారితీసి కొంతమంది మాట్లాడుకోవడానికి చర్చగా అయితే మారింది సోషల్ మీడియాలో. డెఫినెట్గా, ఎందుకంటే అంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ పెట్టాల్సిన అవసరమే ఉంది. రైట్ హ్యాండర్స్ ఉండకూడదు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉండకూడదు, మిక్స్ ఆఫ్ రైట్ హ్యాండర్ అది కూడా మనం చూసుకోవాలి. టీమ్ కాంపోజిషన్ విషయంలో రజత్ పాటిదార్ లాంటి రైట్ హ్యాండర్ ఉన్నాడు, ఈస్ ప్లేయింగ్ రియల్లీ వెల్. మీరు నిజంగా యంగ్స్టర్స్ పంపించాలనుకుంటే తిలక్ వర్మకి రెస్ట్ ఇచ్చి రజత్ పాటిదార్ని తీసుకెళ్ళాలి జింబాబ్వే. వై ఆర్ ప్యాకింగ్ ద బ్యాటింగ్ లైనప్ ఎంటైర్లీ విత్ లెఫ్ట్ హ్యాండర్స్? ఇది కూడా అవతల టీం కంటే అక్కడ ఉండే ఆఫ్ స్పిన్నర్స్కి మంచి అవకాశం. ఇప్పుడు జింబాబ్వే హ్యాస్ గుడ్ ఆఫ్ స్పిన్నర్స్ లైక్ సికందర్ రజా లాంటి ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. రైట్ సార్, ఫైనల్గా ఇప్పుడు ఈ చర్చకి ఏమన్నా ఆన్సర్ ఇస్తుంది అనుకుంటున్నారా బీసీసీఐ సెలక్షన్ కమిటీ కానీ, లేకుంటే భవిష్యత్తులో అయినా ఆడించే అవకాశం ఉందా సంజు శాంసన్ని, లేకుంటే ఏ రకంగా వీళ్ళు క్యాల్కులేషన్ చేస్తున్నారనేది ఏం చెప్తారు సార్? సంజు శాంసన్ భవిష్యత్తుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. అతని మీద ఏదో పని కట్టుకుని లేకపోతే కత్తిగట్టి చేసినట్టుగా నేనేం భావించట్లేదు. ప్రస్తుతానికి ఈ సిరీస్కి ఏదో డ్రాప్ చేశారు, దానికి ఏదో వాళ్ళ రీజనింగ్ ఉంది, అది బయట పెడితే సరిపోతుంది. సంజు శాంసన్ విల్ డెఫినెట్లీ కంటిన్యూ ఇన్ దిస్ ఫార్మాట్. ఎందుకంటే ఇదే కోచ్ గౌతమ్ గంభీర్ అతన్ని మళ్ళీ తీసుకొచ్చి అతనికి ఓపెనింగ్ స్లాట్ ఇచ్చి, ఓపెనింగ్ స్లాట్లో అతను క్లిక్ అయిన తర్వాత మళ్ళీ అతను ఫామ్ కోల్పోతే మళ్ళీ అతన్ని వరల్డ్ కప్ తీసుకొచ్చి మళ్ళీ ఆడించారు ఇదే సెలక్షన్ కమిటీ, ఇదే కోచ్. సో అతని మీద వాళ్ళకి ఏదో ద్వేషం ఉంది, లేకపోతే అతన్ని వాళ్ళు ఇష్టపడట్లేదని కనుక మనకు ఎలాంటి ఆస్కారం లేదు. సంజు విల్ కమ్ బ్యాక్ ఇంటూ ది టీమ్. అది కాదు ఇక్కడ సమస్య ఏంటంటే తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకవేళ అవసరం వచ్చినా అదేంటో మనకి చెప్పాలి. ది నేషన్ వాంట్స్ టు నో అంటారు, అంటే ది నేషన్ వాంట్స్ టు డెఫినెట్లీ నో వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ బిఫోర్ దిస్ సెన్సేషనల్ ఒమిషన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం టీమిండియా జట్టు నుంచి అంటే ఈ ఇంగ్లాండ్ టూరే కాదు నెక్స్ట్ టూర్ కూడా సంజు శాంసన్ పేరును అనేది టీమిండియా జట్టులో మెన్షన్ చేయకపోవడం అనేది తనను పూర్తిగా పక్కన పెట్టారనేటువంటి ఒక ఆందోళన అయితే తన అభిమానుల్లో మొదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ కూడా కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీ ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది, లేకుంటే ఏం స్టేట్మెంట్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.